హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో బుచ్చిబాబు, సీత, రుస్తుం దాదా ముగ్గురు ఒకటే హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది కదండి. ఎవరి కోసం ఎవరు వెతకబడే వాళ్ళు, వెతికే వాళ్ళు ఇద్దరు ఒకే చోట చేరారు కదండి. ఏం జరుగుతుందో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దామా అండి. ఆరు అడుగులు ఉన్న ఓ భీకరాకారం అతని ముందు నిలబడి ఉంది. అతనే రుస్తుం దాదా. సీత ఉలిక్కిపడి నిద్రలేచింది. బుచ్చిబాబు ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తూ పిలుస్తున్నాడు. సీత కళ్ళు నులుముకుంటూ బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ ఆవులించింది. ఏంటి, అప్పుడే తెల్లారిందా? బద్ధకంగా అడిగింది. లేదు గాని మా ఇంటికి వెళ్ళొస్తా, నువ్వు ఇంకాసేపు పడుకో అన్నాడు బుచ్చిబాబు. సీత మత్తు వదిలిపోయింది. మీ ఇంటికా? ఇప్పుడెందుకు? ఇంకాసేపట్లో మా అమ్మా నాన్నలు వస్తారుగా. ఇంటికి తాళం ఉంటే ఎలా? మరి నా సంగతేంటి? ఈ హోటల్ రూమ్లో నేను ఒక్కరితోనే ఎలా ఉంటాను? నువ్వు హాయిగా ఇంకాసేపు నిద్రపో. ఇప్పుడు టైము ఇంకా 4:30 అయ్యింది. 7 దాకా పడుకొని మొహం కడుక్కొని టిఫిన్ కాఫీలు తెప్పించుకో. స్నానం చేసి తయారవ్వు. ఈలోగా నేను వచ్చేస్తా. ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. మరి రాత్రి సంగతేంటి? రాత్రి నువ్వు ఇక్కడ పడుకోవా? అలాగైతే నేను నవీన్ ఇంటికి వెళ్ళిపోతా బాబు. హబ్బా! బుచ్చిబాబు బాధగా జుట్టు పీక్కున్నాడు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీకు ఆ నవీన్ గాడు దొరికాడు. నిన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి నేను వేరే ఎక్కడో ఎందుకు పడుకుంటాను? మరి మీ అమ్మా నాన్నలకు ఏమని చెప్పి వస్తావు? ఆ సంగతి సాయంత్రం ఆలోచిద్దాం. బాబోయ్ సీత, ఇలా మాట్లాడుతుంటే అవతల మా అమ్మా నాన్న వచ్చేస్తారు అంటూ హోటల్ గదిలోకి హడావిడిగా అక్కడి నుంచి బయటికి పరుగు తీశాడు బుచ్చిబాబు. ఉదయం 10:30 గంటలైంది. ఆ మసక వెలుతుల్లో హైదరాబాదు విజయవాడ బస్సు రివ్వున వచ్చి బస్టాండ్లో ఆగింది. దాంట్లోంచి పర్వతాలరావు, పార్వతమ్మలు దిగారు. అబ్బా, ఒళ్ళు హూనం అయిపోయింది. అందుకే బస్సు ప్రయాణం వద్దండి, రైల్లో వెళ్దామండి అంటే వినలేదు మీరు అంది పార్వతమ్మ. మనం హఠాత్తుగా ఇక్కడికి బయలుదేరాము. ఇవి నీకు అప్పటికప్పుడు రైలు రిజర్వేషన్ టికెట్లు ఏ పింజారి మీద వహిస్తాడు? బెర్తులు రిజర్వేషన్లు చేయించాలంటే కనీసం వారం రోజులైనా టైం ఉండాలి విసుక్కున్నాడు పర్వతాలరావు. సర్లేండి పదండి. ఇంతకీ ఈ మసక చీకట్లో మీరు ఇల్లు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను, కానీ ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళడం లేదు. మరి ఇంకెక్కడికి వెళ్తున్నావు? పార్వతమ్మ భర్త వంక అయోమయంగా చూస్తూ అడిగింది. మనం హోటల్ రూమ్లో దిగుతున్నాం అని చెప్పాడు పర్వతాలరావు. ఎందుకు? మరింత అయోమయంగా అడిగింది పార్వతమ్మ. మనము ఇంటికెళ్తే వాడు మనల్ని పోయినసారి చేసినట్టు మాయ చేసిస్తాడు. హోటల్లో దిగి వాడి మీద ఓ కన్నేసి ఉంచాలి. ఆ సన్నాసి వెధవ నిజంగా ఒంటరిగా ఉంటున్నాడా, లేకపోతే వెధవేషాలు ఏమైనా వేస్తున్నాడా, ఇంకా ఏమేమి వెర్రికళలు పోతున్నాడో తెలుసుకోవాలి కదా. అయ్యో రాత, ఇప్పుడు చెప్పా పెట్టకుండా వచ్చాం కదా, ఇంటికెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. నీ బొంద, పోయినసారి కూడా చెప్పా పెట్టకుండానే వెళ్ళాం, కానీ ఏం జరిగింది? నన్నో వెర్రి విధవని, నిన్నో పిచ్చి ముండని చేసి ఆడించాడు బద్మాష్ విధవ. ఆ చీరలు కట్టుకుంటానని చెప్పడం ఏంటి, ఆ బొట్టు కాటికెళ్ళి పెట్టుకుంటాననడం ఏంటి, హవ్వ హవ్వ బనీన్లు బదులు బాడీలు వేసుకుంటా అట. అలా చెప్తే ఏ సన్నాసి విధవైనా నమ్ముతాడా? పళ్ళు కొరికాడు పర్వతాలరావు. మీరు నమ్మేగా చెవులాడించుకుంటూ వెనక్కి వచ్చేశారు. ఏదైనా ఎద్దేవా చేసింది పార్వతమ్మ. నమ్మితే ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ప్రయాణం అవుతాను? చూస్తుండు, ఈసారి మొత్తం విషయం ఏంటో తేల్చి పారేస్తా. పర్వతాలరావు సూట్ కేసును కుడి చేతిలోంచి ఎడమ చేతుల్లోకి మార్చుకుంటూ ఆటోలు పార్కు చేసిన వైపు అడుగులు వేయసాగాడు. పార్వతమ్మ అతన్ని అనుసరించింది. ఇంతలో ఇద్దరు బిచ్చగాళ్ళు వాళ్ల కాళ్ళకి అడ్డు తగిలారు. అమ్మా ధర్మం, బాబు ధర్మం, తల్లి ధర్మం. వాళ్ళిద్దరి మొహాల మీద బొచ్చలు పెట్టి బిచ్చగాళ్ళు గోలగోలగా అడుగుతున్నారు. ముందు బొచ్చలు మా మొహాల మీద నుండి తీయండి. మాయదారి గోల, అప్పుడే తెల్లారిపోయింది. ఏదవ సంతతి,
విసుక్కున్నాడు పర్వతాలరావు. బిచ్చగాళ్ల బొచ్చలు వెనక్కి లాక్కున్నారు. పర్వతాలరావు జేబులోంచి 2 రూపాయి బిళ్ళలు తీసి చెరో బొచ్చలో వేశాడు. ఇంకా వెళ్ళండి, హో సన్నాసి వెదవలు, పింజారీ వెదవలు, గా గిట్ల తిడితే మంచిగుండదు సంజే అన్నాడు ఓ బిచ్చగాడు పొగరుగా. బిచ్చగాడివి నీకే అంత పొగరుగా ఆవేశంగా అంటే ఎలా అన్నాడు పర్వతాలరావు. నేను బిచ్చగాడినే కాదు, నెత్తి మీద విగ్గుని తీసేస్తాడు. మరి నువ్వు ఎవరు? మీరు అయోమయంగా అడిగాడు పర్వతాలరావు. నేను ఇన్స్పెక్టర్ యాద్గిరి. వీడు బిచ్చగాడు కాదు, మా కానిస్టేబుల్ అన్నాడు పక్కనున్న వాడిని చూపిస్తూ. కానిస్టేబుల్ కూడా నెత్తి మీద విగ్గు తీసేశాడు. ఓ పోరి మిస్సింగ్ అయితే గిట్లా మారువేషాలు వేసుకుని ఆమె కోసం దేవులాడుతున్నాం అని ఇన్స్పెక్టర్ యాద్గిరి జేబులోంచి సీత ఫోటో తీసి దానితో పార్వతమ్మ మొహాన్ని సరిచూసి, ఇస్కీ గీమె కాదు, గీమె ముదిరిపోయింది, ఆమె ఫోటోలు చాలా లేతగా కొడుతుంది పెదవి విరుస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ యాదగిరి. ఏది బాబు, పాపమా తప్పిపోయిన అమ్మాయి ఎవరో కాస్త నాకు కూడా చూపించు అంది పార్వతమ్మ. ఇన్స్పెక్టర్ తన చేతిలోని ఫోటోని పార్వతమ్మకిచ్చాడు. సీత ఫోటోని చూస్తూనే పార్వతమ్మ కెవ్వుమని కేకేసింది. పర్వతాలరావు కంగారుగా పార్వతమ్మ చేతిలోని ఆ ఫోటో లాక్కొని చూసి తను కూడా ఒక్కసారి కెవ్వున కేకవేశాడు. ఇన్స్పెక్టర్ యాద్గిరి కానిస్టేబుల్ మొహమొహాలు చూసుకున్నారు. గా పిల్ల మీకు తెలుసా అడిగాడు యాద్గిరి. ఇప్పుడు ఈ ఆడుంది? పర్వతాలరావు తెలుసు అన్నట్టు తల ఊపాడు. ఇప్పుడు ఈ ఆడ ఉంది? మాకేం తెలుసు, మీరు చెప్పేదాకా మాకే తెలీదు ఆ పిల్ల మిస్సింగ్ అయిందని. ఇంతకీ ఆ పిల్ల మిస్సింగ్ అయిందని మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అడిగాడు పర్వతాలరావు. బుచ్చిబాబు అని ఓ హౌలాగాడు ఉన్నాడులే అన్నాడు కానిస్టేబుల్. ఈసారి పర్వతాలరావు పార్వతమ్మ కోరసుగా కెవ్వమని అరిచారు. నేను చెప్పలేదు ఏదో గూడుబుటాని జరుగుతుంది అని, అందుకే ఇంటికి వెళ్ళొద్దని అన్నానా? పద పద అంటూ ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్ని పట్టించుకోకుండా ఆటో దగ్గరికి దబదబా నడిచాడు పర్వతాలరావు. పార్వతమ్మ పడుతూ లేస్తూ అతన్ని అనుసరించింది. ఇద్దరు ఆటో ఎక్కి కూర్చున్నారు. బాబు, ఈ ఊళ్ళో మంచి హోటల్ ఏది ఆటో వాడిని అడిగాడు పర్వతాలరావు. హోటల్ రంభ సార్ చెప్పాడు ఆటోవాడు. అక్కడికి పోని. ఆటో రయ్యమని ముందుకు కదిలింది. హోటల్ రంభ. హోటల్ రంభ? ఇన్స్పెక్టర్ ఆలోచనగా బుర్రకాయ ఊపాడు. జరూర్ ఏదో కిర్కిర్ నడుస్తుంది, మనము గీళ్ళ మీద నజర్ పెట్టాలా? అవును సార్ అన్నాడు కానిస్టేబుల్. బుచ్చిబాబు గోడ గడియారం వంక చూశాడు. సమయము 7 గంటలయింది. 2 గంటలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూసి అతనికి విసుగు వచ్చేసింది. రాత్రి హైదరాబాద్ లోని పక్కింటికి ఫోన్ చేసి వాళ్ళు విజయవాడకి బయలుదేరినట్టు చెప్పారు. ఆ ప్రకారం ఆలోచిస్తే ఉదయం 5 గంటలకే రావాలి కదా, కాను 7 గంటలైనా ఇంకా రాలేదు. దారిలో బస్సు ఫెయిల్ అయి ఉండొచ్చు, ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు. ఏం జరిగింది అసలు? వీళ్ళు విజయవాడకు బయలుదేరారా లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? బుచ్చిబాబుకి ఏం చేయాలో తోచలేదు. టీపాయ్ మీద ఉన్న ఆవెల్టీ న్యూస్ పేపర్ అందుకున్నాడు. మొదటి పేజీలోని వార్తల్ని చదివాడు. 2వ పేజీ, 3వ పేజీ, 4 ప్రతి అక్షరం చదువుతున్నాడు. ఏం చేయాలి మరి? టైం గడవాలి. 5వ పేజీ ఆ వార్త అతన్ని ఆకర్షించింది. ఎన్నో హత్యలకు, మానభంగాలకు ఆ కిరాయి హంతకుడు కారకుడు. పోలీసులకు కూడా ఆ విషయం తెలుసు. కానీ అతన్ని అరెస్టు చేసి జైల్లో వేయడానికి, ఉరి తీయడానికి కనీసం ఒక్క ఆధారం కూడా లేదు. ఆ కరకు కసాయి హంతకుడి విషయంలో పోలీసుల నిస్సహాయంలు. ఆ హంతకుడి ఆర్టికల్ గురించి పడింది. ఆ పేజీలో అతని ఫోటో కూడా వేశారు. అతనే రుస్తుం దాదా. డోర్ బెల్ మోగింది. కమిన్ అంది సీత. తలుపు తోసుకుని బేరర్ వచ్చాడు. అతని చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టి వెనక్కి తిరిగి గుమ్మం వైపు అడుగులు వేశాడు. సీత కాఫీ కప్ అందుకుని పెదాలకు ఆనించింది. బేరర్ గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూసి, సార్ లేరా అమ్మా అని అడిగాడు. లేరు సమాధానం చెప్పింది. రాత్రి కూడా లేరా అమ్మా మళ్ళీ అడిగాడు. సీతకు ఒళ్ళు మండింది. నీకెందుకు అన్ని ఆరాలు, పోయి నీ పని చూస్తా విసుక్కుంటూ అంది సీత. బేరరు గది బయటికి వచ్చాడు. ఆరా తీస్తే ఏంటి, వాడు మొగుడైతే ఈవిడకెందుకు కోపం వస్తుంది? ఏదో గొడవ ఉంది అని అనుకున్నాడు బేరర్.
హోటల్ ముందు ఆటో ఆగింది. దాంట్లోంచి బుచ్చిబాబు దిగాడు. డబ్బులు ఇచ్చి వాడిని పంపించేసి హోటల్లోకి అడుగు పెట్టాడు. 8 దాకా తల్లిదండ్రుల కోసం ఎదురు చూసి వాళ్ళు రారని నిర్ణయం చేసుకొని హోటల్కి వచ్చేశాడు. మరోసారి హైదరాబాద్కి ఫోన్ చేసి విజయవాడకు రాలేదని కన్ఫర్మ్ చేసుకొని హోటల్ రూమ్ ఖాళీ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని బుచ్చిబాబు నిర్ణయించుకున్నాడు. హోటల్ గదిలోకి అడుగు పెట్టాడు బుచ్చిబాబు. మీ అమ్మా నాన్నలు వచ్చారా? బుచ్చిబాబుని అడిగింది సీత. రాలేదు. సీత పక్కన మంచం మీద కూర్చుంటూ చెప్పాడు బుచ్చిబాబు. అదేంటి, వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు మీ పక్కింటి వాళ్ళు చెప్పారన్నావుగా? అదే నాకు అర్థం కావడం లేదు. మరోసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. బుచ్చిబాబు రిసెప్షన్ కి ఫోన్ చేసి హైదరాబాద్ కి కనెక్షన్ ఇప్పించుకుని అడిగాడు. 5 నిమిషాల్లో పక్కింటికి కనెక్షన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన బుచ్చిబాబు మొహం వేలాడేశాడు. ఏమైంది? అడిగింది సీత. మా వాళ్ళు ఇక్కడికి బయలుదేరారట. ఒకవేళ బస్సు దారిలో ఫెయిల్ అయి ఉంటుంది, లేట్ అయిందో ఏమో. అయ్యో, ఇప్పుడు ఎలా? నువ్వు ఇక్కడికి వచ్చేసావు. ఒకవేళ ఇప్పుడు మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్తే తాళం పెట్టి ఉంటుందిగా. మరేం పర్వాలేదులే, మా అమ్మా నాన్న వస్తే ఇవ్వమని పక్కింటి వాళ్ళకి డూప్లికేట్ తాళం చెవి ఇచ్చి వచ్చాను. మనం ఓ పని చేద్దాం. స్నానం చేసి కిందికి వెళ్ళి రెస్టారెంట్లో వేడివేడిగా టిఫిన్ చేద్దాం. తర్వాత నువ్వు గదికి వచ్చేసి నేను మరోసారి ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చారేమో చూసి వస్తాను అన్నాడు బుచ్చిబాబు. అలాగే అంది సీత. ఇద్దరు గదికి తాళం పెట్టి కిందికి వెళ్ళి రెస్టారెంట్లో ఓ మూల కూర్చున్నారు. ఇద్దరు సర్వర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో పెద్దగా కేకలు వినిపించాయి. విధవ ఇడ్లీ, ఏంటింత చప్పగా చచ్చింది? విధవ చట్నీ, ఇది అసలు చట్నీనా నీళ్ళ? ఆ గొంతు విన్న బుచ్చిబాబు నిలువెల్లా వణికిపోయాడు. అది అతని తండ్రి గొంతు. బుచ్చిబాబు మెల్లగా తల తిప్పి చూశాడు. ఆ పక్కన టేబుల్ దగ్గర బుచ్చిబాబు తల్లిదండ్రులు పార్వతాలరావు, పార్వతమ్మలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు అటు తిరిగి వీపులు ఇటు పెట్టి కూర్చున్నారు. బుచ్చిబాబు కెవ్వుమని అనబోయి మళ్ళీ కేక బయటికి రాకుండా 2 చేతులు నోటు మీద అడ్డం పెట్టుకుని నొక్కుకున్నాడు. ఏంటి, ఏమైంది? అడిగింది సీత మెల్లగా. సీత చెవిలో అంటూ అటు చూడు అన్నట్టుగా సైగ చేశాడు. సీత కూడా కెవ్వుమని అరవబోయింది. బుచ్చిబాబు ఠక్కన ఆమె నోరు నొక్కేశాడు. 4 క్షణాలు ఆగి సీత నోటి మీద నుంచి చేయి తీసేశాడు. మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఒకవేళ ఇంటి తాళం వేసి ఉంటే పక్కింటి వాళ్ళని అడగకుండా ఇక్కడ దిగారేమో అంది సీత. అదేంటి, నేను ఇప్పుడే కదా ఇంటి నుండి వచ్చాను. అప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళడం, తాళం వేసి ఉండడాన్ని చూడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకోవడం, రూమ్లో సామాన్లు సర్దేసి రెస్టారెంట్కి రావడం, ఇది సాధ్యమయ్యే పనేనా? ఆలోచనగా అన్నాడు బుచ్చిబాబు. నిజమే కదా, అయోమయంగా మొహం పెట్టింది సీత. అప్పుడే పర్వతాలరావు చేత చీవాట్లు తిన్న సర్వర్ విసుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ముసలాడు పొద్దుటి నుండి చంపేస్తున్నాడు. చి 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 చెప్పండి సార్, మీకేం కావాలి? బుచ్చిబాబుని అడిగాడు. ఏంటి ప్రాబ్లం? ఇన్ఫర్మేషన్ లాగే ఉద్దేశంతో సర్వర్ని కదిపాడు బుచ్చిబాబు. ఏంటంటే ఏం చెప్తాం సార్, అన్ని ప్రాబ్లమ్సే. ఈవేళ ఉదయం 5 గంటలకి ఇక్కడ దిగారు. అప్పటి నుండి అందరినీ సతాయించి పారేస్తున్నారు. సరే గాని మీకేం కావాలో చెప్పండి సార్. మాకేం వద్దులే, ఇక్కడ మాకేం నచ్చలేదు, మేము రూమ్లోకే తెప్పించుకొని తింటాం మెల్లగా చెప్పాడు బుచ్చిబాబు. ఏంటో గాని భలే కేసులు దొరికారా నాయనా. ఆ ముసలాడేమో గట్టిగా అరిస్తూ మాట్లాడుతున్నాడు, ఈయనేమో ఏదో రహస్యం చెబుతున్నట్టుగా మెల్లగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ అక్కడి నుండి సర్వర్ వెళ్ళిపోయాడు. మీ వాళ్ళు తెల్లారి 5కే ఇక్కడ దిగారు. ఆ టైంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, మరి ఇక్కడే ఎందుకు దిగినట్టో అంది సీత. అదే నాకు అర్థం కావడం లేదు. మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. మా నాన్న వెనక్కి తిరిగి చూశాడంటే మన పని గోవింద అన్నాడు బుచ్చిబాబు. లేచాడు. సీత కూడా అతని వెంట లేచింది. ఇద్దరు పర్వతాలరావు పార్వతమ్మల వెనకాల నుండే బయటికి వెళ్ళాలి. వాళ్ళని దాటి ముందుకు వెళ్తుండగా పర్వతాలరావు పార్వతమ్మతో కూడా అనడం వినిపించింది. టిఫిన్ తిన్నాక మన విధవాయి గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. ఇక్కడ వాడేసే విధవేషాల గురించి రహస్యంగా కూపీలాగాలి. రెస్టారెంట్ హాల్లోంచి బయటకు వచ్చాక సీత అంది, అర్థమైందా? మీ వాళ్ళు ఇంత సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఇంటికి రాకుండా ఈ హోటల్లో ఎందుకు దిగారో
బుచ్చిబాబు వెర్రి మొహం వేసుకుని తల ఊపాడు. ఇద్దరు మెట్లెక్కి రూమ్ వైపు కారిడార్లో నడవసాగారు. రూమ్ సమీపిస్తుండగా బుచ్చిబాబు భుజం మీద బరువైన చెయ్యి బలంగా పడింది. బుచ్చిబాబు వెనక్కి తిరిగి చూశాడు. 6 అడుగుల ఎత్తు, 60 అంగుళాల ఛాతి, ఎర్రటి కళ్ళతో ఆ వ్యక్తిని చూస్తూనే గుర్తుపట్టాడు బుచ్చిబాబు. ఎందుకంటే అంతకు క్రితమే ఈ కరడు కట్టిన హంతకుడి గురించి పేపర్లో చదివాడు. అతనే రుస్తుం దాదా. రుస్తుం దాదాని చూడగానే బుచ్చిబాబు ఒళ్ళు చల్లబడింది. కాళ్ళు గడగడా వణికాయి. గుండె బరువుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ కసాయి హంతకుడికి తనతో పనేంటో బుచ్చిబాబుకు అర్థం కాలేదు. ఏంటి తడబడుతూ అడిగాడు బుచ్చిబాబు. నేను ఈ ఊరికి కొత్త, ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలో చెప్పు, బొంగురు గొంతుతో అన్నాడు రుస్తుం దాదా. అమ్మయ్యా, ఇంతే కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకొని బుచ్చిబాబు రుస్తుం దాదా చేతిలోని కాగితం తీసుకొని అందులో రాసి ఉన్న అడ్రస్ చూసి కెవ్వుమని అరవబోయిన బుచ్చిబాబు చేత్తో గట్టిగా నోరు మూసుకొని 2 క్షణాల తర్వాత నోటి మీద నుండి చెయ్యి తీసి నాకు కూడా ఇది ఎక్కడుందో తెలీదు, నేను కూడా ఈ ఊరికి కొత్తే అని గబుక్కున అన్నాడు. అడ్రస్ కాగితం రుస్తుం దాదాకి ఇచ్చేస్తూ రుస్తుం దాదా భారంగా అడుగులు ముందుకు వేస్తూ తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడు. నీ అబ్బా, ఇయ్యాల వీడి అడ్రస్ కనుక్కోవాల్సిందే, సఫా చేయాల్సిందే. ఆ మాటలు బుచ్చిబాబు చెవిన పడనే పడ్డాయి. బుచ్చిబాబు గడగడా వణికిపోయాడు. వణికే చేతులతో గది తాళం తీశాడు. ఇద్దరు గదిలోకి వెళ్ళాక గది తలుపులు గడియలేసి కెవ్వుమని అరిచాడు బుచ్చిబాబు. ఏంటి, ఏమైంది కంగారుగా అడిగింది సీత. ఇందాక వాడి ముందు అరిస్తే వాడికంతా తెలిసిపోతుంది, బలవంతంగా కేకని ఆపుకున్నా. వాడెవడో తెలుసా? రుస్తుం దాదా అని భయంకరమైన కిరాయి హంతకుడు. ఈవేళ న్యూస్ పేపర్లో వాడి గురించి రాశారు అన్నాడు బుచ్చిబాబు పాలిపోయిన మొహంతో. అయితే నీకెందుకు భయం? వాడు అడిగింది నా అడ్రస్ గురించే. వాడు నా కోసం అడుగుతున్నాడు. మా వాళ్ళు ఇంటికి రాకుండా హోటల్లో ఎందుకు దిగారో నాకంతా అయోమయంగా ఉంది బాబోయ్, జుట్టు పీక్కుంటూ బాధగా అరిచాడు బుచ్చిబాబు. అసలు రుస్తుం దాదాకి నీ మీద పగ ఎందుకుంటుంది అడిగింది సీత. వాడికి నా మీద పగ ఉండకపోవచ్చు. ఇందాక చూసావుగా, నేనెవరో కూడా వాడికి తెలీదు. వాడు కిరాయి హంతకుడు కదా, ఎవరైనా వాడిని నియమించారో ఏమో. మరి నీ మీద కిరాయి హంతకుడిని ప్రయోగించేంత పగ ఎవరికి ఉంటుంది ఏమో బాబోయ్. బుచ్చిబాబు తలకాయని 2 చేతులతో పట్టుకున్నాడు. ఇది వాళ్ళ ఎపిసోడ్ అండి. బుచ్చిబాబు మొత్తం అయోమయంలో పడిపోయాడు. ఎవరు తల్లిదండ్రి రంభా, హోటల్ రంభాకే ఎందుకు వచ్చారు? ఈ రుస్తుం దాదా తననెందుకు వెంబడిస్తున్నాడు? ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఇవన్నీ అర్థం కాక అయోమయ స్థితిలో ఉండిపోయాడు బుచ్చిబాబు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.